அங்கண் மாஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய்ச் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்தியனும் எழுந்தாற்போல் அங்கனிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் శాపమిజిందేలోరెంబావాయ్. ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకఛత్రాధిపత్యముగా నేలిన రాజులందరూ తమకెదురెవ్వరూ లేరను అహంకారమును వీడి అభిమానులై నీ శరణు జొచ్చిరి. అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనము క్రింద గుంపుల గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనలమై వారి వలె నీ శరణు జొచ్చినాము. మాకు నీవు దక్క వేరు దిక్కులేదు స్వామి. చిరుమువ్వలు నోళ్లు తెరిచినట్లుగాను సగము విరిసిన తామర పువ్వులను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాల నుంచి జాలువారు వాత్సల్య కరుణారస దృక్కులను మాపై ప్రసరింపనిమ్ము. సూర్యచంద్రులు ఉదయించినట్లు కనిపించు నీ కన్నుదోయి నుంచి జాలువారే కరుణా వాత్సల్యం రసదృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మబంధములన్నీ తొలగిపోవును కనుక మా కర్మబంధములు తొలగుననే మేము నిన్ను చేరుకుందుము కదా. మా వ్రతమునకు పొందవలసిన ఫలము కూడా ఇదియే కదా అని ఆండాళ్ తల్లి కర్మబంధం తొలగితే ముక్తి లభిస్తుందని తెలియజేస్తోంది. పరమాత్మను పొందాలని కోరుకునేవారు స్వామికి సంపూర్ణ శరణాగతులవ్వాలి. సంపూర్ణ ప్రసక్తిని చేయాలి. స్వామి పాదాల చెంత వ్రాలి నీవు దక్క మాకు దిక్కులేదు, మేము పూర్తిగా నీవారమే అనే శరణాగతి చేసి పాదాల ఆశ్రయించాలని ఆండాళ్ తల్లి బోధిస్తోంది. ఈ మాలికలో మేము నిన్ను స్తుతిస్తుండగా నీ అతిలోక సుందరమైన రూపాన్ని అనగా మెల్లమెల్లగా నీ సూర్యచంద్రుల వంటి కన్నులను వికసింపచేస్తుండగా అందుండి నీ కరుణాకటాక్ష వీక్షణాల వాత్సల్య రసపూర్ణ ధారలను తనివి తీరా పొంది ఆనందించాలని వచ్చామని గోపికలు తెలిపారు. కర్మల కారణంగా పరమాత్మకు బహుదూరమైన జీవులు తిరిగి కలుసుకునేటట్లు చేసేదే ఈ ధనుర్మాస వ్రతం అంటుంది మన ఆండాళ్ తల్లి.